హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఎందుకండి ఆలస్యం, చూసేయండి మీరే. ఒక 2 పచ్చిమిర్చి తీసుకోండి, ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 4 టమాటీలు తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం సరిపడా ఆయిల్ ఎత్తి హీట్ అవ్వే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇప్పుడు చిక్కుడుకాయ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రాగానే ఆ చిక్కుడుకాయ బంగాళదుంప కూడా వేసేయండి. కొంచెం పసుపు కూడా వేయండి. పసుపు అన్నట్లో ఎందుకు వేస్తానంటే పచ్చివాసన పోవడానికని ముందుగా పసుపు వేసుకుంటాం. ఇలా చూడండి, ఇలా రాగానే టమాటీలు కూడా వేసేయండి. ఇప్పుడు కొంతసేపు అటు ఇటు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇది మొత్తం కలుపుకొని మూత బాగా పెట్టుకోండి, ఆవిరి పోనివ్వకుండా. చూడండి, మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత తీస్తే ఎలా ఉందో. మొత్తం బాగా దగ్గరికి అయ్యాయి కదండి, బాగా ఉడికాయి కదండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారాన్ని. ఇప్పుడు కొంచెంసేపు 5 నిమిషాలు ఆగిన తర్వాత కూరకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టుకోండి. చూడండి, కూర మొత్తం ఎలా తయారైందో 5 మినిట్స్ తర్వాత. చూడండి, గుమగుమలాడే బంగాళదుంప చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.